నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభావకు స్వాగతం. ఇవాళ ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా హెచ్ఐవి ఉన్నప్పటికీ ఆధునిక వైద్యం అండగా చక్కటి జీవనశైలిని పాటిస్తూ అందరిలాగా ఆత్మవిశ్వాసంతో ఎలా హాయిగా జీవనం సాగించవచ్చో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఈరోజు సుఖీభవలో మీకు అందిస్తున్నాం. హెచ్ఐవి ఎయిడ్స్ గా పరిణమించి చివరకు ప్రాణాల్ని హరించే సజీవ మారణాయుధం. అయితే ఈ ఉపద్రవం నేడు ఎంతమాత్రం మరణశాసనం కాదు. శరీరంలో హెచ్ఐవి ఉన్నప్పటికీ ఆధునిక వైద్యం ఆసరాతో అంతులేని ఆత్మవిశ్వాసంతో అందరిలాగా హాయిగా జీవనం సాగించవచ్చు. అయితే హెచ్ఐవిపై జనసామాన్యంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న అర్థం పర్థం లేని నమ్మకాలు హెచ్ఐవి బాధితుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇటు హెచ్ఐవి బాధితులకు కూడా సరైన అవగాహన లేకపోవడంతో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. ఇవాళ వరల్డ్ ఎయిడ్స్ డే. ఈ సందర్భంగా హెచ్ఐవి నేడు ఎంతమాత్రం మరణ శాసనం కాదనే వాస్తవాన్ని తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. హెచ్ఐవి ఎయిడ్స్ ఈ మాట వింటేనే వెన్ను జలధరిస్తుంది. నిజమే, బహుశా ఈ ప్రాణాంతక జబ్బుకు ఇప్పటికీ పూర్తిస్థాయి శాశ్వత చికిత్స అందుబాటులోకి రాకపోవడమే ఈ భయానికి మూల కారణం కావచ్చు. అయితే హెచ్ఐవి ఎయిడ్స్ చికిత్స విషయంలో ఎప్పటికప్పుడు కొత్త మందులు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. ఎంతో కొంత ఆశల్ని చిగురింపజేస్తూనే ఉన్నాయి. హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల, దాని చికిత్స నిర్మూలన పట్ల అవగాహనను ప్రజల్లో పెంచడానికి ప్రభుత్వాలు ప్రతి ఏటా డిసెంబర్ 1ని వరల్డ్ ఎయిడ్స్ డేగా ప్రకటించి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు, ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు, ఇంకా ఇతరత్రా ఉన్నటువంటి ఈ కార్పొరేట్ రంగ వ్యవస్థలన్నీ సంఘీభావంతో ఒక్క తాటిపై ముందుకొచ్చి వారిచ్చిన స్ఫూర్తితో మనం ప్రతి ఏడాది ఇదే రోజున, అంటే డిసెంబర్ 1వ తారీఖున మనం వరల్డ్ ఎయిడ్స్ డేని జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరిలో హెచ్ఐవి నిర్మూలన మీద అవగాహన కలిగింపజేసి హెచ్ఐవి నిర్మూలించే దిశగా చర్యలను చేపట్టడం అనేది ఎయిడ్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంవత్సరం 2011లో ఈ వరల్డ్ ఎయిడ్స్ డే యొక్క థీమ్ గెట్టింగ్ టు జీరో. అంటే స్థూలంగా ఈ ఎయిడ్స్ వ్యాధి నివారణలో 3 అంశాల్లో మనం జీరో లెవెల్కి చేరుకోవాలని దీని ఉద్దేశం. ఈ మొదటి అంశం ఏంటంటే గెట్టింగ్ టు జీరో న్యూ ఇన్ఫెక్షన్స్. అంటే ముందు ఈ హెచ్ఐవి వ్యాధి నుంచి అసలు కొత్తగా ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయడం అనేది మొట్టమొదటిది. రెండోది జీరో డిస్క్రిమినేషన్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఎయిడ్స్ రోగుల మీద జరుగుతున్నటువంటి వివక్షని జీరో స్థాయికి, అంటే అట్టడుగు స్థాయికి తీసుకువెళ్లడం. చివరిది మూడోది హెచ్ఐవికి నుంచి ఎయిడ్స్ బారిన పడిన ఎయిడ్స్ మరణాలని తగ్గించడం. అంటే ఈ ఎయిడ్స్ ద్వారా సంభవించే మరణాలని లేకుండా చేయడం, అంటే శూన్య స్థాయికి తీసుకెళ్లడం. ఈ 3 అంశాలు కూడా మన ఎయిడ్స్ డే యొక్క థీమ్ యొక్క ముఖ్యాంశాలు. విశృంఖల లైంగిక అలవాట్లు కలిగిన వాళ్లనే డాక్టర్లు ప్రధాన రిస్క్ గా చెబుతారు. అలాగే సుఖవ్యాధులు ఉన్నవారు కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే వారిలో కూడా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇక రెండవది రక్త మార్పిడి ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందడం. మూడోది తల్లి నుంచి బిడ్డకు సంక్రమించడం. ఈ విషయాల్లో కూడా సరైన అవగాహన పెంచడం ద్వారా హెచ్ఐవి వ్యాప్తిని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చు. వరల్డ్ వైడ్ గా గత ఏడాది
కొత్తగా 27 లక్షల హెచ్ఐవి కేసులు నమోదయ్యాయి. ఎయిడ్స్ తీవ్రత తీవ్రంగా ఉన్నటువంటి 1977 సంవత్సరంతో పోల్చి చూస్తే ఈ ఇన్ఫెక్షన్స్ 20% తక్కువ. మన దేశంలో కూడా గడచిన 5 సంవత్సరాల్లో ఈ ఇన్ఫెక్షన్స్ దాదాపుగా 50% తగ్గిపోయాయి. ఇక నివారణ చర్యల విషయానికి వస్తే విశృంఖల శృంగారానికి అలవాటు పడ్డవారు, సెక్స్ వర్కర్లు, మాదక ద్రవ్యాలు తీసుకునేవారు, స్వలింగ సంపర్కులు, ట్రక్ డ్రైవర్లు, వీరందరినీ మనం హై రిస్క్ గ్రూప్ అంటాం. వీరందరినీ వ్యాధి నివారణ దిశగా చైతన్యవంతులను చేస్తూ వారికి ఇది ప్రమాదకర ప్రవృత్తి, ఇది ఆత్మహత్యా సదృశ్యం అని వారికి బోధిస్తూ వారిలో నైతిక విలువలు పెంచుతూ వారిని సాధారణ మార్గంలోకి నడిపించగలిగితే హెచ్ఐవిని చాలా వరకు తగ్గించినట్లే. హెచ్ఐవి వ్యాప్తిని నిరోధించడానికి ఒకే వ్యక్తితో లైంగిక సంబంధం కలిగి ఉండాలి. మల్టిపుల్ పార్ట్నర్స్ ని అవాయిడ్ చేయాలి. సుఖ వ్యాధులు ఉన్నవారితో లైంగిక సంబంధం ఉంటే హెచ్ఐవి వచ్చే శక్తి 20 రెట్లు పెరుగుతుందని అంచనా. కాబట్టి అరక్షిత పద్ధతులకు స్వస్తి చెప్పి రక్షిత లైంగిక పద్ధతులు అంటే కాండంతోనే మనం లైంగిక ప్రక్రియ సాగించాలి. ఆ తర్వాత రక్త మార్పిడి విషయానికి వస్తే సురక్షిత రక్త మార్పిడి పద్ధతులనే అవలంబించాలి. ఇక మూడో విషయానికి వస్తే తల్లి నుంచి బిడ్డకి సంక్రమించకుండా గర్భిణీ స్త్రీకి తొలి దశల్లోనే ఈ వ్యాధిని గుర్తించి మందులు ఇవ్వడం వలన తల్లి నుంచి బిడ్డకి సంక్రమించే రేటు 1% కన్నా తగ్గిపోతుందని లెక్కలు చెప్తున్నాయి. తల్లికి ఏఆర్వి మందులు ఇవ్వడం వలన బిడ్డకి హెచ్ఐవి సంక్రమించడాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. తల్లిపాలు ఇవ్వడంలో కూడా జాగ్రత్తలు వహిస్తే పుట్టిన బిడ్డకు హెచ్ఐవి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. హెచ్ఐవిని పూర్తిగా నయం చేయలేకపోవచ్చు, కానీ వైరస్ ఉధృతిని అడ్డుకునేందుకు చక్కటి మందులు ప్రస్తుతం మనకు అనేకం అందుబాటులో ఉన్నాయి. ప్రమాదకరమైన ఎయిడ్స్ దశలోకి వెళ్లకుండా చూసుకునేందుకు, జీవితకాలాన్ని పొడిగించుకునేందుకు మన ముందు అనేక మార్గాలున్నాయి.